హాయ్ ఫ్రెండ్స్. సో మనకు వాట్సాప్లో అదిరిపోయి ఒక 8 అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి కూడా. సో అవి ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క వాట్సాప్ యాప్ని అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇందులో మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ పైన సెట్టింగ్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఈ విధంగా వెళ్ళేసిన తర్వాత ఇక్కడ చాట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ చాట్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని ఉంది కదా. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో దీన్ని ఎనేబుల్ చేసుకొని చూస్ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు తెలుగు అయితే ఇంకా రాలేదు. ఇక్కడ మీరు ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెటప్ నవ్ అనేసి 136 MB చూపిస్తుంది కదా, దీని అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకు సెటప్ చేసుకున్న తర్వాతకి సో ఇదంతా కూడా డౌన్లోడ్ అయిపోయిన తర్వాతకి సో మనం మెసేజ్ చాట్ ఆప్షన్లో మనకి ఎవరైనా వాయిస్ మెసేజ్ చేసినా లేదా వాళ్ళు మనకు మెసేజ్ చేసినా మనం చేసినా సరే ఆ మెసేజ్ని ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు చూడండి ట్రాన్స్క్రిప్ట్ అని ఉంది కదా, చూడండి ట్రాన్స్క్రిప్ట్ అనేసి దీని మీద క్లిక్ చేయగానే మనం పంపించిన వాయిస్ మెసేజ్ కాస్త ట్రాన్స్లేట్ అవుతుంది ఇంగ్లీష్లోకి. మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్లోకి ఇలా ట్రాన్స్కోడ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ. సో చూసారు కానీ మనం ఇచ్చిన వాయిస్ మెసేజ్ మొత్తం కూడా ఇలా ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది. అవతల వాళ్ళు మెసేజ్ చేసినా సరే సేమ్ ఇదే విధంగా మనకు ఆ వాయిస్ మెసేజ్ కాస్త ఇలా మనకు టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఇది మనకు ఫస్ట్ మేజర్ అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ మనకు సెకండ్ అప్డేట్ వచ్చేసి కెమెరా ఆప్షన్స్లో ఇక్కడ నేను కెమెరా అయితే డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఫిల్టర్ ఆప్షన్ వచ్చింది. చూడండి ఇక్కడ పక్కన గ్యాలరీ సింబల్ పక్కన ఫిల్టర్ ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా కలర్ ఫిల్టర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కానీ ఇలా ఉంటాయి కదా ఫిల్టర్స్ అయితే కనుక, ఇవి మనం కావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసినాయి. సో దాని పక్కన మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేసి ఉంది కదా, ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా చూడండి ఇక్కడ ఫేసెస్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, ఇలా కొన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసుంటాం చూడండి, ఇలాంటి ఫేస్ ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాట్సాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేసిలో. అదేవిధంగా కింద మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ కాకుండా ఇక్కడ మనకు లాస్ట్లో బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్స్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, సో మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతూ ఉంటాం. చూడండి బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి చూడండి, మీకు ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి డైరెక్ట్గా ఇలా అప్లై అయిపోతుంది. చూడండి కేఫ్లో కావాలంటే కేఫ్, చూడండి ఇక్కడ ఆఫీస్ ఇలా కేఫ్, ఇలా చూడండి మనకి ఇలా ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కావాలంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మీకు ఏది కావాలనుకుంటే అదైతే కనుక మీరైతే కనుక అప్లై చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ అయితే కనుక మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి ఇలాంటి ఫేసెస్ అన్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి మనకు చూడండి ఈ విధంగా అయితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు సెకండ్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఇలా ప్రొఫైల్లో ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని మనకి ఇలా చార్ట్ థీమ్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకొని మనకి ఇలా చార్ట్ చూడండి చార్ట్ కలర్ మార్చుకోవచ్చు. అదేవిధంగా వాల్ పేపర్ కూడా మార్చుకోవచ్చు. ఇలా చార్ట్ కలర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకి చూడండి చాలా కలర్స్ ఉంటాయి. మీకు చార్ట్ కలర్ ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి మనకి ఇలా చార్ట్ కలర్ అనేది అదైతే కనుక అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకు ఇలా చూసుకుంటే ఇక్కడ చాలా టైప్ ఆఫ్ చార్ట్ కలర్స్ ఉన్నాయి. చూడండి ఇలా చార్ట్ కలర్స్ అన్ని కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన చార్ట్ కలర్స్ అయితే కనుక. సో నాకైతే చూడండి ఈ కలర్ అయితే కనుక బాగుంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా చార్ట్ కలర్ని చూడండి సెట్ చార్ట్ కలర్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి చార్ట్ కలర్ అనేది యాడ్ అయిపోతుంది. అదే కింద వాల్ పేపర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకు చాలా టైప్ ఆఫ్ వాల్ పేపర్స్ ఉన్నాయి. చూడండి ఇందులో మీకు ఏ వాల్ పేపర్ కావాలనుకుంటే కనుక ఆ వాల్ పేపర్ అనేది అప్లై అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ నేను చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అప్లై అయిపోతుంది. చూడండి ఇందులో సో మీకు ఏ టైప్ ఆఫ్ వాల్ పేపర్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ వాల్ పేపర్ని సెట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా ఓకే ఇది సెట్ చేసుకున్నాను అనుకోండి, ఇక రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే మనకు చూడండి ఆటోమేటిక్గా వాల్ పేపర్ కూడా సెట్ అయిపోయింది. చూడండి ఒక్కసారి మనకు మొత్తం లుక్ మొత్తం కూడా మారిపోయింది. సో ఈ ఫీచర్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు థర్డ్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు మనం వాట్సాప్లోనే డైరెక్ట్గా డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి సెండ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇక్కడ మనకు గ్యాలరీ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ డాక్యుమెంట్స్ అనే దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు స్కాన్ అనే ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది. సో నాకు ఇంకా అప్డేట్ అయితే రాలేదు, ఓన్లీ మనకు iOS అదేవిధంగా కొంతమంది ఆండ్రాయిడ్ వాళ్ళకి మాత్రమే వచ్చింది. సో ఇక్కడ మనం స్కాన్ మీద ట్యాప్ చేసుకొని డైరెక్ట్గా మనం స్కాన్ చేసుకొని ఏదైనా డాక్యుమెంట్స్ని డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు ఫోర్త్ అప్డేట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిని మనం డైరెక్ట్గా వాట్సాప్లో స్టేటస్ అయితే కనుక అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా రీల్ వీడియోస్ ఉంటాయి కదా, వీటిని డైరెక్ట్గా షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వాట్సాప్ స్టేటస్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఇంతవరకు లింక్ అనేది సెండ్ అయ్యేది కదా, ఇలా లింక్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా మనకు వీడియోనే వాట్సాప్ స్టేటస్గా యాడ్ అవుతూ ఉంటుంది. ఈ ఫీచర్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు డైరెక్ట్గా వీడియో అనేది ఇక్కడ చూడండి డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్లో యాడ్ అయిపోయింది వీడియో లింక్ కాకుండా. సో ఈ యొక్క ఫీచర్ మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి
సో ఇంతవరకు మనకు ఈ అప్డేట్ అయితే వచ్చినాయి. సో ఇంకా ముందు ముందు మనకు రావాల్సిన అంటే రాబోతున్న అప్డేట్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ తరహాలోనే మనకు వాట్సాప్లో కూడా మెన్షన్ చేసే ఆప్షన్ అయితే కనుక రాబోతుంది. సో మన ఫ్రెండ్స్ని వాళ్ళని మెన్షన్ చేస్తూ ఉంటాం కదా, సో అది ఇన్స్టాగ్రామ్ ప్రజెంట్ అయితే ఉంది. సో వాట్సాప్లో కూడా ఆ తరహా ఫ్యూచర్ని అయితే కనుక వాళ్ళు వాట్సాప్లో తీసుకురావాలనేది చూస్తున్నారు. ఇది మనకు 5th అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ మనకు 6th అప్డేట్ వచ్చేసి మనం వాట్సాప్లో ఏదైనా ఫైల్ని 100 MB వరకు మాత్రమే మనం సెండ్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే కనుక ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇది మనకు ఫ్యూచర్లో 2 GB వరకు కూడా మనము ఫైల్స్ని సెండ్ చేసుకునే ఆప్షన్ అయితే కనుక వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఈ యొక్క ఫ్యూచర్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే కనుక వర్కింగ్లో ఉంది, ఇంకా అయితే కనుక రాలేదు. ఈ ఫ్యూచర్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో దాంతో పాటుగా మనకు 7th అప్డేట్ వచ్చేసి మనము టెలిగ్రామ్లో యూజర్ నేమ్తో సెర్చ్ చేస్తాం కదా, సేమ్ అదే యూజర్ నేమ్ ఫ్యూచర్ని వాట్సాప్లో కూడా తీసుకురాబోతున్నారు. అంటే మనం ఎవరితోటైనా మన నెంబర్ని షేర్ చేయకుండా యూజర్ నేమ్ తోటి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆ యూజర్ నేమ్ టెలిగ్రామ్ ప్రజెంట్ ఉంది కదా, సేమ్ అదే ఫ్యూచర్ని యూజర్ నేమ్ ఫ్యూచర్ని వాట్సాప్లో కూడా తీసుకురావాలని అయితే వీళ్ళైతే కనుక వర్క్ చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 8 అప్డేట్లో మీకు ఏ అప్డేట్ అయితే కనుక బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే కనుక ఈ చార్ట్ కలర్ అదేవిధంగా డాక్యుమెంట్ స్కానర్ ఉంది కదా, ఇవి రెండు కూడా నాకు బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి నాకు బాగా నచ్చినాయి కూడా. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.